అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చేతి చెక్కలండి. ఇవి బియ్యం పిండి తడిపిండితో కూడా చేసుకోవచ్చు, కానీ నేను పొడిపిండితో చేశాను. పొడిపిండి ఒక డబ్బా అండి, అంటే ఒక గ్లాస్ కొలతకి 2 స్పూన్లు వెన్న వేసుకున్నాను. దీనిలోకి చాలా టేస్ట్ ఉంటాయండి. వెన్న లేకపోతే ఆయిల్ అయినా కూడా కొంచెం వేడి చేసి వేసుకోవచ్చండి. ఒక నేతి గిన్నెడు పెసరపప్పు వేసాను, నానబెట్ట అవసరం లేదండి, కరకరలాడుతూ ఉంటాయి. ఒక అర స్పూను కారం, అంటే మనం తినేదాన్ని బట్టి కొంచెం కారం కారంగా కరకరలాడుతూ ఉంటాయి. ఒక అర స్పూను జీలకర్ర అండి, లేదంటే అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను అల్లం వేస్తే కొంచెం మెత్తపడతాయండి తర్వాత. ఇప్పుడు ఒక తగినంత సాల్ట్ కలుపుకోవాలి, వేసి మొత్తం కలపాలండి. దీన్ని ఇప్పుడు కొంచెం కలర్ కోసం పసుపు, ఓ 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి పిండిని ఇలా కలపాలండి. మొత్తం వెన్న పిండికి మొత్తానికి పడుతుంది. సాల్ట్, కారం, జీలకర్ర అన్నీ వేసాం కదండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసి కలుపుతూ ఉండాలండి. ఇది చేతికి అంటకుండా చక్కగా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు ఈ ముద్దతోటి చేత్తో వేళ్ళ మీదే ఒత్తుకోవాలండి, పొడవుగా వస్తాయి. ఇప్పుడు ఇలా ముద్ద తయారైంది కదా, ఈ ముద్దని చెక్కల్లాగా ఒత్తుకోవాలి. చేతి చెక్కలు ఇలా వస్తాయండి పొడవుగా. తడిపిండి అయితే ఇంకా చాలా పొడుగు వస్తాయండి, అట్లా వీలిపోవు. చాలా టేస్ట్ ఉంటాయండి, హెల్త్కి కూడా మంచిది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఉంటాయి. ఒక 10 డేస్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఆయిల్ వాసన వస్తాయండి, అంతే. ఒక 10 డేస్ వరకు అయితే ఫ్రెష్గానే ఉంటాయి ఈ చెక్కలు. ఇలా మొత్తం చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఇచ్చేస్తే వేపుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకోవాలండి మొత్తం పిండి ముద్దని. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను, లైక్స్ చేయండి. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసుకుని ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, లేదంటే మీకు ఇష్టమైనవి ఏమైనా ఉన్నా కూడా అడగండి, నేను చేస్తాను వీడియోలో. ఎలా అయినా కూడా కామెంట్స్లో పెట్టండి నేను చేసే ఎలా ఉన్నాయో రెసిపీస్. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాలండి. దానికి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అంటే ఈ కాక నూనె దోశలకి చపాతీలకేనండి, లేదంటే ఏమైనా రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. అందుకే తగు మాత్రమే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో పగలే చేస్తున్నానండి. దాని మూలంగా పక్షుల అరుపులు, వెహికల్ శబ్దాలు కూడా వస్తున్నాయి, కాకుల గోల. ఫుడ్ అనేది ఇంట్లో చేసుకునేదే తింటేనే మంచిదండి. బయట ఫుడ్కి అలవాటు పడితే హెల్త్కి మంచిది కాదు, మనకు కూడా ఇది ఉండదండి. పిల్లలు ఉన్న తల్లులు అయితే మరీ కేర్ తీసుకుని ఇప్పుడున్న పొజిషన్ బట్టి ఇంట్లో చేసే పెడితేనే చాలా మంచిదండి. బయట వేరు వేరు ఆయిల్స్ వేస్తారండి, అది కల్తీ నూనెలు కూడా ఈ మధ్య మరీ న్యూస్లో వస్తున్నాయి కదా. అలా కాకుండా ఇంట్లో మనం చేసి పెట్టింది చాలా హెల్త్కి మంచిది, పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారండి. నాకు వెరైటీ వంటలు చేయటం అంటే చాలా ఇష్టం అండి. ఆ ఇంట్రెస్ట్ తోటే నేను ఈ ఛానల్ పెట్టాను. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి. మీకు అయిపోయిందండి చేతి చెక్కలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.